కుట్టి ఏమి కన్న కూతురు అంటూ నిజాన్ని పూజారి గారి ద్వారా బయట పెట్టేసిన పద్మమ్మ జీవన చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన జ్యోతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పడంతో ఇక ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది, చూసావా ఆనంది ఎలా నటిస్తుందో. అసలైన కన్న కూతురు జీవన ఇక్కడ నార్మల్గానే ఉంది. పాపం ఏమీ మాట్లాడలేక అలా నిలబడి చూస్తూ ఉంది. ఈ ఆనంది మాత్రం ఏదో తన కన్న తండ్రికి ఏదో జరిగినట్టు ఎలా ఓవరాక్షన్ చేస్తుందో చూడు. అందరి ముందు నటించాలంటే ఈ ఆనంది తర్వాతే ఎవరైనా అంటూ ఇక సునంద్ అనేసరికి ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, నీకు నిజం తెలియక పొరపాటు పడుతున్నావు. ఈ జీవనకి కన్న తండ్రి కాదు కాబట్టి మావయ్య గారు అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా ఏమీ తెలియనట్టు నార్మల్గా చూస్తుంది. తనకి ఆస్తే ప్రధానం కాబట్టి ఆస్తి వస్తే సరిపోతుంది అని లెక్క వేసుకుంటుంది. కానీ ఆనంది మాత్రం జ్యోతి అత్తయ్య సూర్యమామేల కన్న కూతురు కాబట్టి తన తండ్రి ఆ పరిస్థితిలో ఉండేసరికి తన ప్రాణం విలువిలలాడిపోతుంది. తన తండ్రికి ఏం జరుగుతుందో అని తను చాలా బాధపడుతుంది. ఈ విషయంలో మాత్రం ఆనందిని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఈ విషయాన్ని నీతో చెప్పలేను, ఎవరికీ చెప్పలేను. ఎందుకంటే ఆనంది అసలు ఈ విషయాన్ని ఎందుకు దాచిందో తెలియదో. తన తల్లి తండ్రి వాళ్ళే అని తెలిసినా ఎందుకు నేను మీ కన్న కూతురునని చెప్పలేకపోతుందో తెలియదో. ఇవేమీ తెలియకుండా అనవసర విషయాల్లో నేను కలుగు చేసుకోవడం మంచిది కాదనే నేను ఈ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నాను అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక పూజారి తాత అయితే కంగారుగా హాస్పిటల్కి అయితే వస్తాడు. ఏమైందమ్మా కుట్టి, ఇప్పుడు సూర్య గారికి ఎలా ఉంది అంటూ అనంగానే చాలా సీరియస్గా ఉందంట పూజారి తాత. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, సూర్యబాబుకి ఎలా నయమవుతుందో తెలియడం లేదు అంటూ అనంగానే అప్పుడే ఇక పూజారి తాత అయితే జ్యోతిని పలకరించి ఇక బయటికైతే కుట్టిని తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఇక నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ జ్యోతమ్మ పరిస్థితి ఏమైపోతుందమ్మా. నువ్వు తనని దగ్గరుండి ఓదార్చాలి. ఈ కష్ట సమయంలోనే అయిన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. బాగున్నంతసేపు అందరూ మన వాళ్ళే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ కష్టం అంటూ ఎదురైనప్పుడే నేను మీకు తోడుగా ఉన్నాను అన్న వాళ్ళే మన వాళ్ళవుతారు. అంతే తప్ప మనం బాగున్నంతసేపు మన చుట్టూ తిరిగి తర్వాత వదిలేసే వాళ్ళు మన వాళ్ళు అవరమ్మా. ఇప్పుడు నువ్వే నీ కన్న తల్లికి ఓదార్పునివ్వాలి. చూసావా ఆ జీవన ఎలా నిలబడి చూస్తుందో. తను కేవలం ఆస్తి కోసం నటిస్తుంది కాబట్టి నీ కన్న తల్లి బాధ తనకి అర్థం కావడం లేదు. నువ్వు నీ తల్లి తండ్రి అన్న ప్రేమ నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు విలువిలలాడిపోతున్నావు. ఇదేనమ్మా రక్తబంధానికి ఉండే అసలైన విలువ అంటూ ఇక పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని. అప్పుడు ఇక పూజారి తాత మృత్యుంజయ హోమం అయితే చెయ్యమని చెప్పంగానే సరే పూజారి తాత నేను చేస్తాను అంటూ ఇక ఆనంది అయితే గుడికి వెళ్ళిపోతుంది. ఇంతలో అప్పుడే ఇక జీవనైతే తన నటనైతే మొదలు పెడుతుంది. చూసావా ఇంతకు ముందు నేను మాట్లాడితే ఆనందిని ఏదో తప్పుగా మాట్లాడుతున్నట్టు చెప్పావు. ఇక్కడ నాన్న ఎలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అలాగే నువ్వు డాడీ కోసం బాధపడుతున్నావు. ఇదంతా వదిలేసి తను మాత్రం ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయింది అంటూ జీవన్ అంటూ ఉండగా అప్పుడే సునంద అయితే చూసావా ఆనంది క్యారెక్టర్ ఎలాంటిదో. ఇప్పటి వరకు నటించింది, ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు పోయింది అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. నాకు తెలిసి ఆనంది గుడికే వెళ్ళుంటుంది. తన కన్న తండ్రిని బ్రతికించమని తన శివయ్యతో మొరపెట్టుకోవడానికి వెళ్ళుంటుంది అంటూ ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే మృత్యుంజయ హోమం అయితే పూర్తి చేస్తుంది.
ఇంతలో హోమం పూర్తయిన తర్వాత డాక్టర్ అయితే వచ్చి, అమ్మా, నీ భర్తకి ఎలాంటి ప్రమాదం లేదో, నీ భర్త ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారమ్మా, అసలు ఇక ఎలాంటి ప్రమాదం లేదు, ఇదంతా జరగడం ఒక మిరాకిల్, మాకే ఆశ్చర్యంగా ఉంది, అసలు ఆయన బ్రతుకుతారని మేము కూడా అనుకోలేదు, ఇలా ప్రాణాలతో బయటపడ్డారు అంటే మీ అదృష్టం బాగుందమ్మా, ఆ దేవుడు దయ మీ మీద ఉండుంటుంది అంటూ ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉండేసరికి ఇక జ్యోతి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో పూజారి తాత అయితే ఆనంది దగ్గరికి వచ్చి, అమ్మా, నీ హోమానికి ఫలితం దక్కిందమ్మా, సూర్యబాబు కళ్ళు తెరిచాడంట, ఎలాంటి ప్రమాదం లేదని ఇప్పుడే తెలుసుకున్నాను, నీ కన్న తండ్రి బ్రతికాడమ్మా అంటూ అనగానే ఇంతలో ఆ మాటలు విన్న పద్మమ్మకైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఆ దేవుడు నీ కన్న తల్లి తండ్రిని ప్రేమని నీకు దూరం చేసి ఉండొచ్చు, కానీ నీ తల్లి తండ్రిని నీకు దూరం చేయడమ్మా ఆ దేవుడు ఉన్నాడు అంటూ ఇక పూజారి తాత అయితే చెప్తూ ఉండంగా అప్పుడు ఇక పద్మమ్మకైతే అసలు విషయం అర్థమవుతుంది. అంటే మా బిడ్డ జ్యోతమ్మ సూర్యబాబుల కన్న కూతురా, మరి ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది, నిజం తెలుసు కూడా ఎందుకో తన తల్లి తండ్రికి దూరంగా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పద్మమ్మ. ఇంతలో ఇక ఆనంది అయితే హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడే ఇక జీవన్ అయితే ఏంటి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయి ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ వచ్చావు, ఎందుకు నటించడానికి వచ్చావా అంటూ జీవన్ అంటూ ఉండగా అప్పుడే పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది, చూడమ్మా, సూర్యబాబుకి బాగుండాలని నా బిడ్డ ఉపవాసం ఉండి ఆ శివయ్యని మొరపెట్టుకుంది, ఇప్పటి వరకు ఆ శివయ్యని ప్రార్థిస్తూనే ఉంది, అందుకని ఇప్పుడు సూర్యబాబు కళ్ళు తెరిచాడు అనేసరికి ఇక్కడికి చూడ్డానికి వచ్చింది అంటూ చెప్పంగానే అప్పుడు ఇక జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది, నాకు నా కుట్టి గురించి తెలుసు, తను మాకు ఎలాంటి ప్రమాదం వచ్చినా తను నమ్ముకున్న శివయ్యని వేడుకుంటూనే ఉంటుంది, మమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది, కుట్టిని నేను ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోను అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక సూర్యనైతే డిశ్చార్జ్ చేస్తారు. ఇక ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇక పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది, ఏంటమ్మా, ఇప్పటికైనా నిజాన్ని చెప్పు అంటూ అనగానే ఏం నిజం అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. బిడ్డ, నిజం చెప్పు బిడ్డ, అసలైన జీవన ఎవరు, అసలైన జ్యోతమ్మ కన్న కూతురు ఎవరు అంటూ పద్మం అనగానే ఆ మాటకి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది జ్యోతి, అసలైన కన్న కూతురు ఏంటి పద్మమ్మ, అసలు ఏం మాట్లాడుతున్నావంటూ అనగానే ఈ ఆనంది ఈ కుట్టి ఎవరో కాదమ్మా, నీ కన్న కూతురు జీవన, ఈ జీవనే ఆనంది, కుట్టి, చిన్ని అన్ని పేర్లు కూడా, నీకు ఎందుకు నిజాన్ని చెప్పలేదో నాకు తెలియదు, కానీ నీ అసలైన కన్న కూతురు మాత్రం తనేనమ్మా అంటూ అనగానే ఆ మాటకి ఇందుమతి జీవన ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. నిజం చెప్పు, నువ్వు నా కన్న కూతురివా, ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టావో, ఎందుకు నువ్వు నా దగ్గర నిజాన్ని చెప్పలేదు అంటూ ఆనందిని అడిగిన ఆనంది మాత్రం నిజం చెప్పదు. అప్పుడే పద్మమ్మ అయితే, నేను చెప్పింది నీకు అబద్ధం అనిపిస్తే పూజారి గారిని అడగండమ్మా, ఇది పూజారి గారికి కూడా తెలుసు అంటూ అనగానే అప్పుడే జ్యోతి అయితే పూజారి గారిని అడుగుతుంది. అప్పుడే పూజారి తాత అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అవునమ్మా, ఈ ఆనందియే, ఈ కుట్టియే మీ అసలైన కన్న కూతురు జీవన అంటూ ఇక జరిగింది మొత్తం పూజారి తాత చెప్పంగానే ఆ మాటకి ఇక జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నా కన్న కూతురు నా దగ్గర ఉన్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ అనగానే అప్పుడే జీవన అయితే ఇదంతా కావాలని నాటకం ఆడుతుంది, ఇలాంటి దాన్ని ఇంట్లోకే రానివ్వకూడదు అంటూ ఆనందిని మెడ పట్టుకుని బయటికి గెంటబోతూ ఉండగా జ్యోతి అయితే జీవన చెంప పగలగొట్టి
నువ్వే బయటికి పోవాలి. ఈ విషయం నేను ఆనంది మృత్యుంజయ హోమం గుడిలో జరిపిస్తూ ప్రార్థిస్తున్నప్పుడే తెలుసుకున్నాను. మీ నాన్నగారు కోలుకోవాలని నేను కూడా గుడికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండంగా అప్పుడే ఈ నిజం తెలుసుకున్నాను. ఆనంది నోటితోనే బయట పెట్టించాలని నేను మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాను. నువ్వేంటి నా కూతుర్ని బయటికి గెంటేది? నువ్వే బయటికి పోవి అంటూ జ్యోతి అయితే జీవనికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఇక అసలు నిజం తెలిసిపోవడంతో జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక జ్యోతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.